అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక చిన్న వాక్యము, దేవుడు మనల్ని ఎలా మార్చాడు, మనం ఎలా మారాము అని చెప్పి ఒక చిన్న వీడియో చేస్తున్నమాట. అందరికీ మరణాత. సో నా నిజ జీవితంలో జరిగిన అనుక్షణంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నాకు ఎంతో ఆ దేవుడు నా మనసులో చెప్పుకోవాలని చాలా తపనగా పడుతున్నాడు. మనసు బాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేది. సో మేము శ్రమల్లో ఎలాగున్నాము, దేవుళ్ళకి ఎలా ఎదిగాము, దేవుళ్ళకి ఎలా వచ్చాము మొదటి వివరించి మీకు చెప్తున్నామట. మన 2012లో చాలా తాగుబోతుని, వ్యభిచార స్థితిలో ఉండేవాడిని. నాకు దేవుడు ఎలా మార్చాడు అంటే, దేవుణ్ణి గట్టిగా అడిగేవాడిని. మా అమ్మ ప్రార్థన ఎలా చేసేదంటే, మా తల్లి కన్నీళ్లు ప్రార్థన చేసి ఏడుస్తూ చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన సాక్ష్యాలు చెబుతూ దేవుడు మారుస్తాడు అంటే మా అమ్మ పడిన ప్రతి కన్నీటి చుక్క దేవుడు నాకు ఒక రూపంలో తెచ్చాడు. నిజమే ఆన్సర్. అలే అండి, నేను బాగా తాగబోతుని, తిరుగుబోతుని, వ్యభిచారం చేశాను, అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. కానీ ఆ రోజు ఆమె కన్నీటి ప్రార్థన మార్చేసిందండి. నిజంగా చాలా సంతోషం అండి. మన తల్లిలు మన కోసం ఎంతో ప్రార్థన పడి తపన పడతారు. నా బిడ్డ మారాలి అని ఎన్నో రోజులు ఉపవాసాలుండి దేవుని దగ్గర గట్టిగా అడగడం వల్ల దేవుడు మనల్ని మార్చాడు. నాకు అది సంతోషం నిజంగా. అలాగే కొన్ని కోర్టు కేసులు, కొన్ని విపరీత సమస్యలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ దూరం అయిపోయారన్నమాట. దేవుడు నమ్ముకున్న తర్వాత అందరూ దూరం వెళ్ళిపోయారన్నమాట. చాలా శ్రమలు వచ్చేసాయి. తినడానికి తిండి లేదు, ఉండడానికి గృహం కూడా అంతంత మాత్రమే. ఎవరు చూసినా మమ్మల్ని వ్యతిరేకంగా, హీనంగా మాట్లాడేవారు. చాలా అవమానపడే వాళ్ళము. కుంగిపోయి ఏడ్చుకున్న రోజులు లేవు. కోర్టు కోసులము చాలా తిరిగాము. కోర్టులో 2 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా కట్టాలని మాకు సమ్ముళ్ళు వచ్చాయి. దేవుని ఎంతో ప్రార్థన చేశాము. అయ్యా నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా అని చెప్పి రాత్రంతా కన్నీళ్ళు ప్రార్థన చేశాము. దేవుడు మార్నింగ్ మేము చనిపోదామనే స్థితిలోకి తల్లి మా అమ్మ నేను రెడీగా ఉంటే కూడా దేవుడు అందరితో మాట్లాడి సహాయం చేశారు. కొందరు వచ్చి సహాయం చేసి నిజంగా అది పెద్ద సాక్ష్యము. ఆ రోజు ఆ కోర్టు 2 లక్షలు కట్టామన్నమాట. అది నిజంగా చాలా సంతోషం. డబ్బు ఇకపోయినా బంగారు ఇచ్చి చాలా మంది ఆదుకున్నారు. అది ఎవరి వల్ల? మంచి దేవుడు వల్ల సాక్ష్యం. దేవుడు ఒక్కసారి నిన్ను అత్తుకుంటే మళ్ళా వదలవు. సోదరులారా నమ్మండి, యేసు మంచి రక్షకుడు. మన కోసము ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేశారు. చాలా బాధాకర విషయం. దేవుడు నిజంగా మనల్ని ఇంత స్థితిగా మార్చి నాకు ఒక అందమైన ఫ్యామిలీ ఇచ్చి నిజంగా చాలా సంతోషం. నిజంగా ఈ సాక్ష్యం మాత్రం చాలా కష్టాల్లో ఉన్నవారు నిజంగా దేవుడి యేసు రక్షకుడు, అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు యేసు నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి. శ్రమలు నీ కోసమే. నువ్వు దేవునిలో ఉంటావా లేకపోతే వెళ్ళిపోతావా అని ఒక శ్రమ పెడతారన్నమాట. ఆ శ్రమలో గట్టిగా నువ్వు నిలబడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ప్రతి ఒక్కరికి నా నిజ జీవితంలో జరిగిన నా దేవుడు యేసయ్య గొప్ప దేవుడు, నాకు రక్షకుడు. ఆయనే మహిమగల దేవుడు, ప్రేమగల తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సమాధానం కలిగిన గొప్ప దేవుడినైనా మమ్మల్ని దీవించి మాకు మంచి ఆరోగ్యం, బలము, శక్తి ఇచ్చినకు వందనాలు చెల్లించుకుంటున్నాయినా. ఈ ప్రార్థనలో మాకు తోడుగా ఉండి బలపరిచినైనా మమ్మల్ని తండ్రి దీవించి కాపులు దయచే తండ్రి. ఆస్వాదించి మమ్మల్ని ఎంతవరకు
కాపుదల తెచ్చేసి నడిపించావో. నా దేవుడు గొప్ప దేవుడు, యేసు రక్షకుడు, నేను అంగీకరించుకుంటున్నాను. నా దేవుడు గొప్ప దేవుడు నమ్ముచు నా పాపాలు నా మార్గాలను యేసు రక్తం బంధించి దేవుని కొరకు సిద్ధపడి, ప్రతి రక్షకుడు దేవుని కొరకు సిద్ధపడాలి. ప్రతి ఒక్కరు విశ్వాసించి దేవుని ప్రార్థిస్తూ, మహిమగల దేవుడు, శక్తి గల దేవుడు, ఆత్మ కలిగిన దేవుడు నా యేసయ్య నమ్ముతూ యేసు రక్తం అంది చేయకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. దేవుడు రాక వెలుగులే వస్తుంది. అందరూ వచ్చి ప్రార్థన చేయండి. మరణాత మరణాత.